2025 కొంచెం కష్టకాలం రియల్ ఎస్టేట్‌కి. కష్టకాలం అంటారో, కరెక్షన్ అంటారో, క్రాష్ అంటారో, మీ లాంగ్వేజ్‌లో చెప్పండి. అది క్రాషా? బబులా? లేకపోతే కరెక్షనా? మోస్ట్ నీడెడ్ కరెక్షనా? అంతకుముందు మీకు చెప్పాను. మనం స్పెక్యులేషన్ స్టేజ్‌ని కాడి నుంచి మనం రియల్ స్టేజ్‌కొచ్చాం. ఓహ్! దట్ మీన్స్ నైస్. యూ ఆర్ స్టెబిలైజ్డ్ నౌ. వి ఆర్ స్టెబిలైజ్డ్. ఇది కొంత టైమ్ ఉండు. వెన్ వెన్ ద ఫి ఇంకోటి ఇక్కడ నాకు నాకు కొంచెం ఐ గాట్ సమ్ ఫియర్ యాక్చువల్‌గా ఇక్కడ. మ్యాక్రో ఎకనామిక్ సిట్యుయేషన్ తీసుకుంటే అంత అంత అది యొక్క ఇంపాక్ట్ ఇంకా రాలేదు. ఇంకా అదొస్తే హ్మ్. ఇట్ మే బి క్రాషింగ్. బట్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకోకుండా ఇదే సిట్యుయేషన్ ఉంటే ఇట్ మే బి పికప్ ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ మ్యాక్రో ఎకనామిక్ సిట్యుయేషన్స్ అంటే యూఎస్ ఇంపోజ్ చేయబోయే తారిఫ్స్ గానీ, ఓకే. లేతే ఏదైనా వార్ సిట్యుయేషన్స్ గానీ, ఇదేంటంటే ఇట్ ఈస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ది ఎనీబడీ. దట్ విల్ బి రియల్ స్టేట్ నో కంట్రీ కెన్ విత్‌స్టాండ్. ఓకే. ఆ ఒక్క ఫ్యాక్టర్ తీసేస్తే యాస్ ఎన్ నౌ ఐ ఇండియాస్ ఎకానమిక్ కండిషన్ ఈస్ వెరీ గుడ్ ఓకే. అండ్ వీ కెన్ బ్రైట్ ఫ్యూచర్ ఈస్ దేర్. సిన్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ ఇన్ ద ఇండియాలో. దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండడానికి అవకాశం ఉంది. ఎక్సెప్ట్ సమ్ ఐ టోల్డ్ సమ్ యెస్. ఎక్సెప్షనల్ అన్‌యూజువల్ సిట్యుయేషన్స్ తప్పితే. Otherwise nothing. Because even the present government also still they got the 3 years. They'll be I expect in the positive aspects, definitely they'll be taking the growth. 3 trillion economy by 2047 అచీవ్ చేయలేకపోయినా బట్ దే మే ట్రై టు. కొంత మూవ్ అవుతారు. దట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జాజరస్ టార్గెట్ యాక్చువల్లీ. ఓకే. ఈవెన్ నో స్టేట్ ఇన్ ఇండియా సో ఫార్ ఈవెన్ 1 ట్రిలియన్ ఎకానమీ లేదు ఇప్పటికి కూడా. మన తెలంగాణ ఎంత ఉంది సార్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ? I think something $1 billion something $750 billion ఏదో $750 ఉన్నట్టు. బిలియన్ ఏదో ఉంది. గుర్తులేదు మాట. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఓన్లీ. ఓకే. ఓకే. బట్ దట్స్ వై బై 2034 ఆర్ 30 హ్మ్. దే ఆర్ ప్లానింగ్ 1 ట్రిలియన్ ఎకానమీ. 1 ట్రిలియన్ 1 ఎకానమీ. ట్రిలియన్. నైస్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ మల్టిప్లికేషన్ పోతుందండి. అందుకని ఒక వీడియోలో అంతకుముందు ఏంటంటే వీడియోలో నేను చెప్పాను. దేర్ ఆర్ సర్టెన్ స్ట్రాటజీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి టు మీట్ ద $3 ట్రిలియన్ కావాల్సింది ఏంటి అనేది మన బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. రివర్స్ ఇంజినీరింగ్ చేస్తే ఏంటంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు బి టేకెన్. హ్మ్. అందుకని సార్ మీ వైపు నుంచి ఒక అడ్వైస్ ఇవ్వండి. యెస్, ఇప్పుడు మనము ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుకున్నాము. అవి ఇవి అంటే అందరికి అర్థం అవ్వాలనే దానికోసమే, నెగెటివ్ ఏమి కాదు. బట్ ఒక నార్మల్ ఇన్వెస్టర్ 3 ట్రిలియన్ ఎకానమీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాళ్ళకి పట్టవు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. ఓకే. హ్మ్. లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అక్కడ స్పెండ్ చేయటం కోసం ఒక ప్రాపర్టీ కొంటున్నారు. అది ఒక ఎమోషన్. వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూరిటీ. సో ఇవన్నీ పక్కన పెట్టి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్చేజ్ చేసుకోవాలి. దాన్ని ఎలా పర్చేజ్ చేయమంటారు? ఎక్కడ పర్చేజ్ చేస్తే బాగుంటుంది? వాళ్ళకి ఏమన్నా కొన్ని థంబ్ రూల్స్ సజెస్ట్ చేయండి. వీటన్నిటితో సంబంధం లేకుండా హ్మ్. అండ్ ఐ మీన్ ఆర్గానిక్గా గ్రో అవటానికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి? చూడండి ఒకటి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎయిర్‌పోర్ట్ ఆల్రెడీ వచ్చింది కదా! ఓకే. ఎయిర్‌పోర్ట్ ఈస్ నౌ స్టిల్ ఇన్ ఎక్స్‌పాన్షన్ మోడ్ నౌ. అది ఆల్రెడీ వచ్చింది. నౌ రియల్ ఫ్రూట్స్ అనేది ఇంకా జిఎంఆర్ సిటీ గానీ, ఎయిర్‌పోర్ట్ సిటీ డెవలప్ అవుతుంది. దాంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అక్కడ ఎవరు స్టాప్ చేయలేరు. ఓకే. మీరు అంతకుముందు కూడా ఒక ఫ్యాబ్ సిటీ అన్నారు. ఫ్యాబ్ సిటీ ఒకప్పుడు ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు నౌ దేర్ అగైన్ ఓకే. రీయాక్టివేట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ గానీ, ఎస్ఈజెడ్స్ ఉండటం వల్ల గానీ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ దృష్ట్యా మనం చూసుకుంటే తుక్కుగూడ, మహేశ్వరం అనేది బెస్ట్ ఏరియాస్ ఐ ఫీల్ ఇట్. ఓకే. మహేశ్వరం కూడా చాలా ఓఆర్ఆర్‌కి చాలా దగ్గర. అవును. అండ్ తుక్కుగూడ కూడా చాలా దగ్గర. ఇంకా రాబోయే దాన్ని మనం పక్కన పెడదాం. మెట్రో వస్తుంది అంటున్నాం. వచ్చినా రాకపోయినా గానీ బట్ గ్రోత్ విల్ బి దేర్. మహేశ్వరం, తుక్కుగూడ ఈ 2. ఒక ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే అక్కడ మనకి యాక్టివిటీ స్టార్ట్ అయితే దట్ దట్ స్ట్రెచ్ కందుకూరు, కడతలు, ముచ్చెర్ల ముచ్చింతలు. ముచ్చర్ల క్రాస్ రోడ్స్. ముచ్చెర్ల క్రాస్ రోడ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ రిటర్న్స్ అనేది. అంటే నేను చెప్పేది అక్కడ ఏంటంటే మహేశ్వరం కూడా మనం కన్సిడరేషన్ చేసుకుంటే ఇంకోటి ఏరోస్పేస్ సెక్టర్ కూడా బాగానే డెవలప్ అవుతుంది. రావిరియాల ఓకే. ఆ ప్రాంతం. మళ్ళీ నాకు బెస్ట్ లొకేషన్ అంటే పెద్దాపూర్. ఓకే.
ముంబై హైవే. ముంబై హైవేలో పెద్దాపూరు ఐ ప్రిఫర్డ్ ఎందుకంటే ఐ స్టడీడ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్. అక్కడ మంచి స్కోప్ ఉంది. అంటే సంగారెడ్డికి నియర్ ఆ సంగారెడ్డి ఎక్స్పాన్షన్ అవుతుంది. Okay. సంగారెడ్డి టౌన్ ఈజ్ ఎక్స్పాండింగ్. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ రాబోతుంది. మోర్ దాన్ 100 acres. ఓకే. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్స్ బాగా డెవలప్ అవబోతుంది. ముఖ్యంగా ఈ పెద్దాపూర్ ప్లస్ ఇటు వచ్చేలాగా చోటుప్పల్ ఓకే. ఇటు సైడ్. Okay. ఎందుకంటే దేర్ ప్లానింగ్ సర్టెన్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కూడా అక్కడ ఏదైతే ఎగ్జిట్స్ వస్తున్నాయో సమ్ ఇండస్ట్రీ క్లస్టర్ లాజిస్టిక్ క్లస్టర్స్ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అందుకని పెద్దాపూర్ ఈజ్ Okay. వన్ లొకేషన్ విచ్ ఐ లైక్ ఇట్. ఓకే. దెన్ నెక్స్ట్ ఈజ్ కొల్లూరు. కొల్లూరు అనేది ట్రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఐటీ. ఓకే. ఆటోమేటిక్గా ఐటీ కొల్లూరు ఇప్పుడు స్టిల్ అఫోర్డబుల్ ఉంది. ఓకే. మంచి లొకేషన్స్లో ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్కి అవతల వైపు కొల్లూరుకి రేట్కి ఇటువైపు తెల్లాపూర్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. మీరు చూస్తే అవును. యాక్చువల్గా Exactly. ఆ విధంగా కూడా ఏంటంటే అది ఒకటి. ఇంకోటి ఏంటంటే బుడ్వెల్ సాతం రాయి కూడా మంచిగా డెవలప్ అవుతాను కాదు ఇప్పుడు మించి. అందుకని మోర్ దెన్ 10 to 15 లీడింగ్ కంపెనీస్ ఆర్ నౌ కమింగ్ అప్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తాను. Of course, not villas. Villas only 2 projects are there, but most of them are high rise buildings. ఓకే. ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉందండి సాతంరాయిలో? లేదు. Available ఆ కల్చర్ అక్కడ తక్కువ. అయిపోయింది. ఓన్లీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్. ఓపెన్ ప్లాట్స్ కావాలి అనుకుంటే మీకు బెస్ట్ ఏంటంటే మహేశ్వరం బెస్ట్. ఓకే. ఈవెన్ ఈ రోజుకి కూడా మీరు కొంచెం చుట్టుపక్కల చూసుకుంటే 20,000 ఆ ప్రాంతంలో కూడా మంచిగా ఉంటుంది. ఒక ఇల్లు మన సొంతంగా కట్టుకోవాలనుకున్నా కానీ విల్లాలా కట్టుకోవాలన్నా కానీ ఇట్ విల్ బి లెస్ దెన్ 1 crore. ఇప్పుడు మీరు సజెస్ట్ చేసే మైక్రో మార్కెట్స్ చూస్తే తుక్కుగూడ, మహేశ్వరం, సాతంరాయ్, ఫ్యూచర్ సిటీ సంగారెడ్డి. ఏరియాస్లో కూడా ఏంటంటే ఫ్యూచర్ Okay. సిటీ తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి ఈరోజు డెఫినెట్ కొనుక్కోవచ్చు. ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాస్ ఎందుకంటే నేను సజెషన్ చేస్తున్నానంటే ఫ్యూచర్ సిటీ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. ఓకే. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినా కానీ దాని విత్ ఇన్ ది రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా స్పిల్ ఓవర్. ఓకే. 330 feet రోడ్ ఈస్ గోయింగ్ టు కమ్ డెఫినెట్లీ. ఓకే. రతన్ టాటా రేడియల్ రోడ్, that effect is going to be effect on that surrounding areas అన్నమాట. ఆ విధంగా పరంగా కూడా తక్కువ రేటు కొనుక్కుంటే డెఫినెట్గా ఈ రోజు కూడా ఐ థింక్ ఇట్ ఇస్ లెస్ దెన్ 12,000, 15,000 లెస్ ఆల్సో. దెర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. ఎందుకు ఇప్పుడు అక్కడ నేను సజెస్ట్ చేస్తున్నానంటే ఈరోజు ఇవన్నీ పాత ప్రాజెక్ట్స్ ఏనండి. రేపు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే 15,000 nobody can give also developer. ఇట్ విల్ బి డెఫినెట్లీ 20,000 ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది కాస్ట్ ప్రీవియస్గా పర్చేజ్ చేశారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ టు దట్ రేట్.